హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మాజీ ముఖ్యమంత్రి గులాబీ పార్టీ సర్వాధినేత కేసీఆర్, అదే చంద్రశేఖరరావు, ఆయనకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది, షాక్ మీద షాక్ తగులుతోంది. ఊపిరి కూడా సల్పనంత టెన్షన్తో ఆయన అనుక్షణం టెన్షన్కు గురవుతున్నారు. కారణం, జారిపోతున్న ఎమ్మెల్యేలు. ఎంతగా వారించినా, వారిని ఆపాలని ఎంతగా ప్రయత్నించినా ఎమ్మెల్యేలు జారిపోతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మీడియా వర్గాల్లో వస్తున్న కథనం ప్రకారం మరో 4 శాసనసభ్యులు, గులాబీ పార్టీకి చెందిన మరో 4 శాసనసభ్యులు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారట. మరో 24 గంటల్లోనే వీరి చేరిక ఖాయమని వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా మీడియాలో ఈ 4పై వార్తలు వస్తున్నాయి. ఏ క్షణమైనా ఈ 4 బీఆర్ఎస్ను వదిలేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారంటూ సోషల్ మీడియాలో కూడా పలు కథనాలు వెలువడుతున్నాయి. అంటే మీడియా రంగంలో ఈ 4పై ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ 4 ఖచ్చితంగా గులాబీ పార్టీకి షాక్ ఇచ్చి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారట. ప్రకాష్ గౌడ్, మాధవరం కృష్ణారావు, వివేక్ గాంధీ, ఈ 4 గ్రేటర్ హైదరాబాద్కు చెందిన శాసనసభ్యులు, గులాబీ పార్టీ శాసనసభ్యులు. ఈ 4 ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. మీడియాలో దీనిపై ఇప్పుడు ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయి. వీరికి కాంగ్రెస్ పార్టీతో పూర్తి స్థాయి మంతనాలు జరిగిపోయాట. డీల్ కూడా కుదిరిందట. వీరు ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని మీడియా చెప్తోంది. రేవంత్ రెడ్డి కూడా వీరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఏ క్షణమైనా పార్టీలో చేరేందుకు వీళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారట. అంటే మూటా ముల్లే సర్దుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వీరు రెడీగా నిలబడి ఉన్నారు. ఏ క్షణమైనా ఈ వచ్చే 24 గంటల్లో వీళ్ళు పార్టీ మారతారని మీడియాలో వస్తున్న వార్తలను బట్టి అర్థమవుతోంది. ఇది నేను చెప్తున్న విషయం కాదు. మీడియాలో ఈ 4పై ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ జరుగుతోంది. వీళ్ళు పార్టీలో చేరేందుకు పూర్తి స్థాయి సిద్ధంగా ఉన్నారంట కూడా. రాజేంద్ర నగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ విషయానికి వస్తే, ఆయన ఎంపీ ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆ సమావేశం అలా జరిగిందో లేదో, రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారని వార్తలు వచ్చాయి. కొంతమంది రేపో మాపో చేరుతారని వార్తలు వచ్చాయి. కానీ ప్రకాష్ గౌడ్ ఆ పార్టీలో చేరలేదు, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. కానీ ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం, మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, మీడియా వార్తలన్నీ క్రోడీకరించి చెప్తున్న వార్తల ప్రకారం ప్రకాష్ గౌడ్ కూడా కండువా కప్పుకునేందుకు సిద్ధమైపోయారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైపోయారు. ఆయన చేరిక వెనుక పొన్నం ప్రభాకర్ హస్తం ఉందట. ఆయనే డీల్ కుదిర్చారట. డీల్ అంటే బయటకు రాజకీయ నాయకులు చెప్పేది శాసనసభ నియోజకవర్గం పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి. అలాంటి డీలే కుదిరిందనుకుందాం. కానీ ఈ 4 డీల్ కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఏ క్షణమైనా, ఆదివారం గడిచిందో లేదో, గడుస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఈ ఆదివారం లోపే వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలోకి చేరతారని మీడియా కూడైకొస్తోంది. మరోవైపు బీఆర్ఎస్కే చెందిన గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ బాబును కలుసుకున్నారు. ఇలా కలుసుకున్న వారిలో ప్రకాష్ గౌడ్ లేరు. కానీ ఎల్బీ నగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఉన్నారు. వీరంతా తమ నియోజకవర్గం పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం మంత్రికి వినతి పత్రం ఇచ్చామని చెబుతున్నారు. నిజమే కావచ్చు. కానీ వీరి మధ్య కూడా చేరికలకు సంబంధించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రకాష్ గౌడ్తో పాటు వీరంతా ఒకే టైంలో కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషణలు అందుతున్నాయి. ఈ ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ బాబుతో జరిపిన చర్చలు నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కావచ్చు, కానీ వాళ్ళ చేరికలకు సంబంధించి మాటామంతి జరిగిందని చెప్తున్నారు. 4, 5, 6 ఇవన్నీ పక్కన పెడితే ఈ 4 మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారట. మీడియా వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఈ 4 ఏ క్షణమైనా గోడ దూకే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే 7 శాసనసభ్యులు, గులాబీ పార్టీకి చెందిన 7 శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. ఇప్పుడు తాజాగా ఈ 4 చేరితే కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరుగుతుంది. కేసీఆర్ మరింత వీక్ అయిపోతారు.